తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడైతే మాకు మంచిగా ఉంది, మాకు మంచిగా చేస్తున్నాడు. మాది షామీర్పేట మండల్ పొన్నాల్ గ్రామం మాది. మాకు అంటే ఆయన ఇచ్చిన పథకాల్లో మీకు ఎన్ని పథకాలు అందాయండి? ఇప్పుడు అన్నీ అంటే మిగతాన్ని అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగా ఉంది. ఇప్పుడు అన్నీ మంచిగా చేసిండు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకి రైతు బీమా, రైతు భరోసా, రైతు దళిత బంధు, రైతు రుణమాఫీ ఇలాంటి పథకాలు ఇచ్చాడు. అంతకు కాకుండా రైతులకు ఉచిత కరెంటు కూడా ఇచ్చాడు. మరి ఈయన వచ్చినప్పటి నుంచి అన్ని పథకాలు అందుతలేరు అంటారు, మీరేమంటారు? మాకైతే అందినాయి. మాకు ఇప్పుడు కరెంట్ బిల్లు వచ్చింది, రైతు భరోసా వస్తుంది, ఇక ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? సో అట్లనే 500 రూపాయల గ్యాస్ అన్నారు, అది కూడా వచ్చిందా? వచ్చింది మాకు వచ్చింది. చాలా మందికి రాలేదంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే కొద్దిగా టైం పడుతుంది, అనగానే కాదు ఇక చేస్తున్నాడు. అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఇక తేడా అంటే ఇక అతను కూడా చేసిండు చేయాలని, ఎవరు అతని మీద అన్నది ఇతని మీద అన్నది. ఇప్పుడైతే పర్వాలేదు ఇద్దరు. ఉచిత బస్సు ఉంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దానివల్ల లాభం ఉందంటారు? ఇప్పుడైతే లేడీస్కి అయితే పర్వాలేదు, మంచిగా ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఇక లేడీస్ ఎక్కువ వల్ల బాయ్స్కి ఇబ్బంది అవుతుంది. సన్న బియ్యం విషయానికి వస్తే 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చినారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 3 నెలలు అయితే ఇచ్చిండ్రు, పర్వాలేదు. రైస్ కూడా మంచిగా ఉంది. మాకైతే అంటే పురుగులు వస్తున్నాయి, నూకలు వస్తున్నాయి అంటున్నారు కదా. నూకలు అంటే అవి వస్తే కామన్. ఇక పురుగులు అంటే ఇక అది చాలా రోజులు పెట్టినవి ఉంటాయి ఇక.